హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రియల్ మామ్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో మనం బయట తింటాం కదా మురమరాల మసాలా, అది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మరమరాలు కొన్ని తీసుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మరమరాలు సాల్టీగా ఉంటాయి కాబట్టి సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి స్పైసీనెస్ కోసం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను. మీరు ఒకవేళ స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా కూడా చల్లుకొని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఇందులో ఒక 2 ఆర్ 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉప్పు, కారం అనేవి బాగా మరమరాలకి పట్టి బావుంటాయి టేస్ట్ అనేది. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందే వేయించి పెట్టుకున్నాను. ఒకవేళ మీరు పుట్నాలు ఇష్టం లేకపోతే పుట్నాలనేవి స్కిప్ చేసేయండి. పల్లీలు మాత్రం మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్‌గా ఉంటాయి. బావుంటాయి కూడా తినడానికి. ఇప్పుడు ఇందులో మనం 1 ½ నిమ్మకాయ పిండుకుందాము. నేనైతే 1 ½ పిండుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా పులుపు కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ నిమ్మకాయ గూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే బావుంటాయండి. ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర గూడా చల్లుకొని ఒక బౌల్‌లో వేసుకొని తింటే మనం బయట తిన్నట్టే ఉంటాయి. చాలా బావుంటాయి కూడా. ఇంతే, టేస్టీగా ఉండే మిక్చర్ మనం రెడీ అయిపోయింది. కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.